నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి క్షేత్రంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో 7వ రోజు మూలా నక్షత్రం అమ్మవారు కాళరాత్రి దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి మూలా నక్షత్రం అక్షరాభ్యాసానికి విశేషమైనందున భక్తుల రద్దీకి తగ్గినట్లుగా తెల్లవారుజాము 2 గంటల నుండి అక్షరాభ్యాస మండపాలలో వైదిక బృందంచే అక్షర శ్రీకార పూజలను నిర్వహించారు. అధిక సంఖ్యలో విచ్చేసిన భక్తులు పవిత్ర గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారి దర్శనానికి బారులు తీరి మొక్కులు చెల్లించుకున్నారు. పళ్ళు మీద అమ్మవారు దర్శనం చేసిన కుంకుమ అందరూ పెట్టుకోండి. స్వస్తియే నమః, పార్వత్యే నమః, సర్వమంగళాయ నమః, ఇందులాయ నమః, ఉల్లాసమాయ నమః, జగదాత్రే నమః, గౌతమాత్రే నమః, శివాకారాయ నమః, శివాత్మకాయ నమః, దైవత్యే నమః, దండనే నమః. నమస్కారం చేసుకోండి, దండం పెట్టుకోండి. శ్రీమన్మహామంగళమూర్తే నమః. నిర్విఘ్నమస్తు. ఓం దేవీం వాసుదేవం తదేవాం స్వాం విశ్వరూపావశో వదంతి. సామోమంతే జోర్జంతానాదిర్వాగస్మాకవసుస్తైతో అయం మహోదస్సుమోదోస్తు గీతవైమానవర్ణాయ नमस्ते शारदा देवी कात्यायनी मतिप्रदे वसीत्वं मम जिह्वाग्रे विद्यादाనంచ దేహిమే. బాసర్ క్షేత్రంలో అంగరంగ వైభవంగా దేవి నవరాత్రాలు జరుగుతున్నాయి. ఈ రోజున కాళరాత్రి అనే రూపంలో మనందరికీ అమ్మవారు దర్శనాన్ని ఇస్తున్నారు. ఈరోజు మూలా నక్షత్రము ఆశ్వేజ మాసంలో మూలా నక్షత్రం రావడంతో చాలా ప్రత్యేకత ఉంది. అమ్మవారి సన్నిధిలో ఉదయం 2 గంటల నుంచే నిరంతరంగా ప్రత్యేక అక్షరాభ్యాసాలు జరుగుతున్నాయి. ఈ రోజున 80,000 నుంచి 1,00,000 లోపల జనాలు ఉండే సూచనలు ఉన్నాయి. కాబట్టి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవస్థానం వాళ్ళు అన్ని వ్యవస్థలు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఈరోజు అమ్మవారు కాళరాత్రి అనే రూపంలో మనందరికీ దర్శనమిస్తున్నారు. అమ్మవారికి కిచడి ప్రసాదాన్ని, మిశ్రమ ప్రసాదాన్ని అంటే బియ్యము పప్పుతో సహా చేసినటువంటి ప్రసాదాన్ని భక్తులందరికీ ఉచితంగా పంచిపెడతారు. అదేవిధంగా అమ్మవారికి ఈరోజు పాయస నైవేద్యం కూడా ఉంటుంది. ఈ పాయస నైవేద్యాన్ని, ప్రసాదాన్ని ఎవరైతే స్వీకరిస్తారో వారి చిన్నారులకి విద్య, వినయము, బుద్ధి, జ్ఞానము, మేధాశక్తి పుష్కలంగా కలుగుతుందనే పూర్తి నమ్మకం. కాబట్టి భక్తులు కూడా అధిక సంఖ్యలో బాసర క్షేత్రానికి విచ్చేసి ఈరోజు మూలా నక్షత్రం రోజున అమ్మవారు దర్శించుకున్నట్లయితే పిల్లలు ఉన్నత చదువు చదివి విదేశాలకు వెళ్ళడం కానీ, ఉన్నత చదువులు చదవడం కానీ అమ్మవారు పూర్తిగా సహకరిస్తుంది. అమ్మవారి ఆశీర్వాదం ఉంటుంది. కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి బాసర క్షేత్రాన్ని దర్శించుకుంటారని కోరుతున్నాం. సర్వే జనా సుఖినో భవంతు.